సీతాదేవిని వెతుక్కుంటూ వానరులు ఇక్కడికి వస్తారు. వాళ్ళకి లంకకి వెళ్ళమని దారి నువ్వు చెప్పాలి. చూడండి జన్మ ప్రణాళిక, కర్మ ప్రణాళిక ఎలా ఉంటాయో. ముందు ముందు జరగవలసిన అనేక విషయాలు మన జన్మ కర్మాంతర రీత్యా ముందే నిర్ణయించబడి ఉన్నాయి. దాని గురించి అంత కంగారు పడక్కల్లా. జీవితంలో పెళ్లి గురించి మనమో వీర ప్రయత్నం చేసేసి ఏ అమ్మాయి ఏ అబ్బాయి అని 16 రోజులు 16 ఏళ్ళు రాగానే కంగారు పడిపోకల్లా. మనకొకడు రాసిపెట్టి ఉన్నారు, రొట్టో అట్టో మెట్టో తప్పదు, ఎలాగో మన కోసం పుట్టారు. వాళ్ళు ఎలాగో మన జీవితంలోకి వెతుక్కుంటూ వచ్చేస్తారు. గంతకు తగ్గ బొంత అనుకోవడం, సరిపెట్టేసుకోవడం అంతే. అందుకని నాకు వాళ్ళు కావాలి, వీళ్ళు కావాలి, వీళ్ళు అయితేనే కానీ పెళ్లి చేసుకుంటా. ఈవేళ అమ్మాయిలు నెట్లో పెడుతున్నారమ్మా, అబ్బాయిలు కూడా నెట్లో పెడుతున్నారు. నెట్లోనే కాపరాలు జరుగుతున్నాయి. పూర్వం నట్టింట్లో జరిగేవి, ఇప్పుడు నెట్టింట్లో జరుగుతున్నాయి కాపరాలు. అందుకే అప్పుడు నట్టు బిగించినట్టు ఉండేవారు, ఇప్పుడు నెట్టేసినట్టే ఉంటున్నారు ఖచ్చితంగా. నెట్లో సంబంధాలు కదా. ఒక అమ్మాయి నెట్లో పెట్టిందండి, మా శిష్యుడే ఒకతను, వాడు అమెరికాలో ఉన్నాడు.